కాకినాడ హ్యాచరీ పార్ట్ 2 వీడియోకి స్వాగతం. హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారంతా? చూస్తున్నారు కదా, ఇంకా మన లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కౌంటింగ్ వేద్దామని చెప్పి ప్యాకెట్ అయితే తీసాము. కౌంటింగ్ అయితే అయిపోయింది. ఎన్ని వందలు వచ్చి ఉంటుందో కామెంట్ అయితే చేయండి. ఎప్పుడు చెప్పేదే, మన వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను, అలాగే మీకు చూపించాను. చూసారు కదా, ప్యాకెట్లు అయితే అలా కట్టేసుకుని లోడింగ్ కి దగ్గరగా ఉండేటట్టు ప్యాకెట్లను ఒక చోటన అయితే వేసేసుకుని కనిపిస్తున్న విధంగా మన వ్యాన్ లకి అయితే బ్యాగ్లు అయితే ఇలా వేసేస్తారు. మన వ్యాన్ కి మొత్తం 200 బ్యాగ్స్. సో ఇంకా మనకు లోడింగ్ అయితే అయిపోయింది. చాలా మంది ఇలా ఎదురొచ్చి సెంటిమెంట్ గా పంపిస్తారండి. ఇంకా హైవే అయితే ఎక్కేసి రాజమండ్రి అయితే వచ్చేసాము. తాడేపల్లిగూడెం వచ్చేసి రెడ్ బుల్ అయితే తీసేసుకుని అలా స్లోగా తాగుతూ ఎనకాపురం అయితే వచ్చేసాను. అది కూడా దాటేసి ఆకివీడు అయితే వచ్చేసరికి రైల్వే గేట్ అయితే పడిపోయింది. కొన్ని వీడియోస్ తీయలేదండి, ఎందుకంటే బాగా నిద్ర వచ్చేసింది. ఇంకా అన్లోడ్ పాయింట్ అయితే వచ్చేసానండి. అన్లోడ్ వచ్చేసి ఇది బొమ్మరంపాడు. ఇంకా ట్రబుల్ అయితే వచ్చేసినాయి. ఈ తాత చూడండి, రొయ్యపల్లి సీడ్ ఎలా ఉందో చెక్ చేసుకుంటున్నాడు. మీకు తెలుసు కదా, ట్రబుల్ కుర్రలు అయితే ముందు బ్యాగులు కట్ చేయకుండా శాంపుల్ అయితే వేసుకుంటారు. ఈ తాత చూడండి, ఈ వయసులో కూడా ఇలా కష్టపడుతున్నాడంటే చాలా గ్రేట్. ఇంకా బ్యాగులు కట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అన్లోడ్ ఇంకా స్పీడ్ గా అయిపోతుందని నేను కూడా పైకి ఎక్కేసి బ్యాగులు అయితే వీళ్ళకి అందరికీ అందిస్తున్నాను. ఎందుకంటే లోడింగ్ స్పీడ్ గా అయిపోతే ఇంటికి వెళ్ళి త్వరగా పడుకోవచ్చు. ఇదండి కాకినాడ ట్రిప్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వెళ్తూ ఫాలో కొట్టేయండి.